హాయ్ వివర్స్, మనం వచ్చేసి సాహస బాలలు 6వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము. తెలుగు మంజరి. ఇది వచ్చేసి క్రింది ప్రశ్నలకు 1-2 వాక్యాల్లో సమాధానాలు రాయండి. విజ్ఞాన యాత్రకు ఎవరు బయలుదేరారు? విజ్ఞాన యాత్రకు పిల్లలు బయలుదేరారు. బస్సును ఏ నది ప్రక్కన నిలిపారు? బస్సును నేత్రావతి నది పక్కన బస్సును నిలిపారు. పిల్లలందరూ ఏమని కేకలు వేసినారు? పిల్లలందరూ గట్టిగా రక్షించండి రక్షించండి అని కేకలు వేసినారు. ముంతాజును ఎవరు అభినందించారు? ముంతాజును జిల్లా కలెక్టరు తన కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు. కొబ్బరి చెట్టుపైకి ఎవరు ఎక్కారు? సత్యం మాస్టారుతో వస్తున్నటువంటి మల్లన్న కొబ్బరి చెట్టుపైకి ఎక్కారు. ముత్తాకు ఏమి వచ్చింది? ముత్తాకు చలి జ్వరం అనేటువంటి వచ్చింది. క్రింది ప్రశ్నలకు 3 లేక 4 వాక్యాల్లో జవాబులు అనేటువంటిది రాయండి. చారిత్రాత్మక ప్రదేశాలు ఏవి? చారిత్రాత్మక ప్రదేశాలు విజయపురము, శివమొగ్గ, మంగళూరు, హాసన్, బెంగళూరు వంటి ప్రదేశాలు. ముంతాజ్ దొంగల మీద ఎలా తిరగబడింది? ముంతాజ్ 10వ తరగతి చదువుతూ ఉంది. ఆమె ఎంతో ధైర్యముతో దొంగల మీద తిరగబడి దుడ్డు కర్రతో వాళ్లను చితకబాదింది. మల్లన్న చిన్నారిని ఎలా రక్షించాడు? సత్యం మాస్టార్తో వస్తున్నటువంటి మల్లన్న బిల్డింగ్ పక్కనే ఎత్తుగా ఉన్నటువంటి కొబ్బరి చెట్టుకి గబగబా ఎగబరాకాడు. చిటారుకు వెళ్ళినటువంటి మల్లన్న ఒక్క దూకుతో పిట్టగోడను పట్టుకుని బిల్డింగ్ మీదకు ఎగబ్రాకాడు. ఇంకో అడుగు ముందుకు వేసి క్రిందకు పడిపోయేటువంటి ఆ చిన్నారిని రక్షించాడు. వీధివారు ముత్తాను ఎందుకు ముంచెత్తినారు? ముత్తాకు చలి జ్వరం వచ్చింది. ముత్తాను శాంతా మేడము ఆసుపత్రికి తీసుకువెళ్తుంది. ముత్తాను టేబుల్ మీద పడుకోబెట్టి ఆరోగ్యము పరీక్షిస్తున్నటువంటి ఈ సమయంలో వచ్చేసి ముక్తా రిసెప్షన్లో కూర్చొని ఉన్నప్పుడు 2 వ్యక్తులు నల్లటి బట్టలు ధరించి 2 నల్లటి బ్యాగులు ఆసుపత్రిలో పక్కనే ఉన్నటువంటి చెత్తగుండీలో పారవేసినటువంటి దృశ్యం వచ్చేసి కళ్ళ ముందే మెదలవుతుందన్నమాట. అంటే ఒక్కసారిగా ముత్త టేబుల్ మీద నుండి ఎగిరి దూకి బయటకు పరిగెడతారు. డాక్టరు శాంతా మేడంకు 2 ఆశ్చర్యానికి లోనయ్యారనమాట. వెంటనే ముక్త వెనుకనే వెళ్తారనమాట. తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఇవి బాంబులు కావచ్చు అని తెలుపుతారు. వెంటనే పోలీసులకు కబురు అందించమని ముత్త చెబుతాడు. పోలీసు వారు బాంబు స్క్వాడ్ వచ్చి అవి బాంబులే అని నిర్ధారించారు. ఆ వీధిలో ఉన్నటువంటి వారి ప్రాణాలు కాపాడినందుకు ముత్తాను అభినందనలతో ముంచెత్తారు. క్రింది ఖాళీలను పూరించండి. సత్యం మాస్టారు పిల్లలకు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. నీటి ప్రవాహానికి కొట్టుకుపోతూ ఉన్నారు. కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు. ఉపాధ్యాయులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఈ బాలలు సాహస బాలలు అవార్డుకు ఎంపికైనారు. ఈ క్రింది వాటిని జతపరచండి. సో ఈ విధంగా వచ్చేసి జతపరచండి. నేత్రావతి వచ్చేసి ఒక నది. ముత్తాను ముంచెత్తారు. బాలల దినోత్సవం నవంబర్ 14వ తేదీ. నేటి బాలలే రేపటి పౌరులు. ప్రగతి పదంలో పయనించాలి. గుంపుకు చెందని పదాలను గుర్తించండి. ఉపాధ్యాయుడు చూడండి, గుంపుకు చెందినటువంటి పదాలను గుర్తించండి. ఉపాధ్యాయుడు, వజ్జ, గురువు, దేవుడు. దేవుడు అనేటువంటిది వేరే గుంపుకు చెందినటువంటిది. పిల్లలు, విద్యార్థులు, బాలలు, బందీలు అనేటువంటిది వేరేది. విహారయాత్ర, జాతర, విజ్ఞాన యాత్ర అనేటువంటిది. జాతర అనేటువంటిది వేరేది. తల్లిదండ్రులు, అమ్మా నాన్నలు, మాతాపితలు, బాలబాలికలు అనేటువంటిది వేరేది. తర్వాత క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. పిల్లలు, పెద్దలు, పెద్ద, చిన్న, సంతోషము, దుఃఖము, రాత్రి, పగలు. తర్వాత ఇక్కడ వచ్చేసి పాఠంలో ఉన్నటువంటి స్త్రీలను, పురుషులను సూచించేటువంటి పదాలను గుర్తించండి. ఈ యొక్క పాఠంలో వచ్చింది వచ్చేసి స్త్రీలు, పురుషులు, విద్యార్థులు, విద్యార్థినులు, ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు, తండ్రి, తల్లి. తర్వాత విరామ చిహ్నాలు, కామా అనేటువంటి పెట్టండి. క్రింది వాక్యాలు గమనించండి. చూడండి, రమేష్, అబ్రహాము 2 మంచి స్నేహితులు. రమేష్ పక్కన అబ్రహాము 2 పేర్లు వచ్చినాయి కాబట్టి కామా అనేటువంటి పెట్టుకున్నాము. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి దొంగలను పట్టుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అని 2 గురించి చెప్తున్నప్పుడు కామా అనేటువంటిది వస్తుంది. తర్వాత వచ్చేసి ముత్తాకు చలి జ్వరం వచ్చింది. చలి మరియు జ్వరం వచ్చింది కాబట్టి అక్కడ కామా పెట్టాము. పై వాక్యాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు అనే 2 పదాలు మధ్య కొంతసేపు ఆగి పలుకుతున్నాము. ఇలా ఆగి పలకడాన్ని తెలియచేయడానికి అనే గుర్తు పెట్టామన్నమాట.
అనమాట. సెమికోలన్ అనేటువంటి గుర్తు పెట్టాము. తర్వాత వచ్చేసి కామా అనేటువంటిది కింద వచ్చేసి కామా అనేటువంటి గుర్తును పెట్టాము. దీన్నే కామా అంటారు. ఈ యొక్క పాఠంలో వచ్చేసి కామా ఉన్నటువంటి వాక్యాలని గుర్తించి రాయండి. ఇక్కడ వచ్చేసి కామా ఉన్నటువంటి వాక్యాలను వచ్చేసి ఒక పాఠంలో వచ్చేసి తల్లి ఆదిలక్ష్మమ్మ, తండ్రి పెద్దారెడ్డి. చిన్ననాటి నుండి దేశమన్నా పేద సాధలన్నా ముఖ్యంగా మాతృభాషపై అభిమానము గౌరవం అనేటువంటిది ఎక్కువ. హాసన్, బెంగళూరు వంటి ప్రదేశాలు చూడదగినటువంటి ప్రదేశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఈ 5 బాలబాలికలను ప్రత్యేకంగా సన్మానించారు.